నెయ్యిలో వేసిన జీడిపప్పు లేపం. ఇప్పుడు క్యారెట్ వేగుతుంది. అరగంటలో క్యారెట్ హల్వా తయారీ చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా చేసుకోవాలంటే నేతోనే చేసుకుంటే బాగుంటుంది. ఫ్రెష్ గేదె పాలు దీంతో చేసుకుంటే క్యారెట్ హల్వా అదిరిపోతుంది. ఓకే, దగ్గరికి అయింది. ఇప్పుడు దగ్గరికి అయ్యేలాగా బాగా అయిపోయాం. ఇప్పుడు తర్వాత పాలు వేస్తాం. చూడండి, పాలు యాడ్ చేస్తున్నాం. చూడండి, సరిపడా పాలు వేయాలి. ఇప్పుడు దగ్గరికి వచ్చాక సరిపడా షుగర్ కూడా వేయాలి. ఇంకొక షుగర్. ఇప్పుడు షుగర్ వేస్తున్నాను. చూడండి, సరిపడా షుగర్ వేసుకోవాలి. పాలు మరిగిపోయే వచ్చాయి, అందుకు పంచదార వేస్తాం. చూడండి, పంచదార వేసాం. ఇప్పుడు కలుపుతారు, బాగా కలపాలి. ఇది బాగా ఉడికాక జీడిపప్పులు కిస్మిస్లు వేసుకోవాలి. మా దగ్గర కిస్మిస్లు అయిపోయాయి, అందుకే జీడిపప్పులు వేసుకుంటున్నాం. జీడిపప్పులు వేసుకున్నా బాగానే ఉంటుంది. చూడండి, జీడిపప్పు ఎంత బాగా వేగాయో. మేము షుగర్ వేసాము. షుగర్ కరుగుతుంది. అదే కింద లాస్ట్లో అడగకుండా ఉండడానికి బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎలా కలుపుతున్నాం. కలర్ఫుల్గా ఉంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇంకా 5 నిమిషాలు రెడీ అయిపోతుంది. స్కిప్ చేయకండి. ఓకే, ఇప్పుడు పంచదార బాగా కరిగింది కాబట్టి బాగా అడుగట్టుకున్నా కలుపుకున్నాం. ఇప్పుడు జీడిపప్పు మనం కాజు వేసుకున్నాం. చూడండి, కాజు అంటే జీడిపప్పు, మీకు అర్థం కాకపోతే. చూసారా జీడిపప్పులు ఎంత బాగా. నెయ్యిలో వేసాం. ఒకవేళ నెయ్యి లేకపోతే మీరు నూనె వేసుకుని కూడా వేపుకోవచ్చు, బట్ నెయ్యే టేస్ట్. నో క్యారెట్ హల్వా రెడీ. పాకంతో ఇలా చేసుకుంటే అదిరిపోతుంది. ఓకే, కాజు హల్వా రెడీ. చూడండి ఎంత బాగుందో కాజు హల్వా. మా మమ్మీ ఎండాకాలంలో నాకు ఇష్టమైన తినడానికి కాజు హల్వా చేసింది, క్యారెట్ హల్వా.